యాక్చువల్‌గా క్యామ్స్ యూట్యూబ్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేశాను. సో, అవి ఒకసారి చూడండి. నేను ఈ క్లాస్‌లో ఒక క్యామ్ ప్రొఫైల్ ఎలా డ్రా చేయాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్టాటిక్ ఫోర్స్ అనాలిసిస్ నెక్స్ట్ క్లాసెస్‌లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ క్లాస్‌లో ప్రీవియస్ సెమిస్టర్ క్యామ్ ప్రొఫైల్ ఎలా డ్రా చేయాలో చెప్తాను. ఓకే. వీళ్ళు యాక్చువల్‌గా క్వెషన్‌లో మనకి మెయిన్ ఇచ్చేవేంటంటే ఒక మినిమమ్ రేడియస్ ఇస్తారు. అలాగే లిఫ్ట్ ఆఫ్ ద ఫాలోవర్ అంటే చెప్తారు. సో, డ్రా ద ప్రొఫైల్ ఆఫ్ ఎ క్యామ్ ఆపరేటింగ్ ఎ నైఫ్ ఎడ్జ్ ఫాలోవర్ హ్యావింగ్ ఎ లిఫ్ట్ ఆఫ్ 30 మిల్లీమీటర్స్ అంటున్నారు. సో, యాక్చువల్‌గా ఐ మీన్ నైఫ్ ఎడ్జ్ ఫాలోవర్ అని నేను ఆల్రెడీ యూట్యూబ్ వీడియోస్‌లో డిస్కస్ చేశాను. సో, అంటే ఒక ఫాలోవర్ యొక్క ఒక ఎడ్జ్ అనేది క్యామ్‌తో కాంటాక్ట్‌లో ఉంటుంది ఇక్కడ. సో, ఇది యాక్చువల్‌గా ప్రాక్టికల్‌గా ఇది ఎక్కువ యూజ్ చేయరు. ఎందుకంటే ఇది ఒకవేళ ఒక ఎడ్జ్ మాత్రమే క్యామ్‌తో కాంటాక్ట్ ఉందంటే యాక్చువల్లీ ఇవి 2 కూడా ఐ మీన్ ఒక దగ్గర రబ్ అవుతా ఉంటాయి. సో, ఆటోమేటిక్‌గా సమ్ మెటీరియల్ అనేది ఈ ఎడ్జ్ నుంచి లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. దానివల్ల దీని యొక్క ఫంక్షన్ అనేది మేబీ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకోసం నైఫ్ ఎడ్జ్ ఫాలోవర్ అనేది జనరల్‌గా ప్రాక్టికల్‌గా ప్రిఫర్ చేయరు. బట్ ఏంటంటే మనం స్టడీ పరంగా దీని గురించి మొత్తం తెలుసుకుంటాం. సో, డ్రా ద ప్రొఫైల్ ఆఫ్ ఏ నైఫ్ ఎడ్జ్ ఫాలోవర్ హావింగ్ ఎ లిఫ్ట్ ఆఫ్ 30 మిల్లీమీటర్స్. సో, అంటే లిఫ్ట్ అంటే ఫాలోవర్ అనేది ఐ మీన్ ఎంత హైట్ నుంచి ఎంత హైట్ వరకు అది మూవ్ అవుతుంది. సపోజ్ ఎట్ వాట్ ఎట్ వన్ పర్టిక్యులర్ లొకేషన్. సో, సపోజ్ దిస్ ఫాలోవర్ ఈజ్ ఎట్ 0 లొకేషన్ అండ్ ఎప్పుడైతే క్యామ్ రొటేట్ అవుతుందో సో ఇట్ విల్ మూవ్ అప్వర్డ్. సో, ఫాలోవర్ అనేది అప్వర్డ్ డైరెక్షన్‌లో మూవ్ అవుతుంది. సో, మాక్సిమం ఎంతవరకు ఫాలోవర్ అనేది లిఫ్ట్ అవుతుందంటే 30 మిల్లీమీటర్స్ వరకు అవుతుందని ఇచ్చారు. దాన్ని మనం హెచ్ కింద రాస్తాం. హెచ్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఫాలోవర్. సో, నెక్స్ట్ ద క్యామ్ రైజెస్ ద ఫాలోవర్ విత్ సింపుల్ హార్మోనిక్ మోషన్ ఫర్ 150 డిగ్రీస్ ఆఫ్ ద రొటేషన్. సో, యాక్చువల్‌గా ఒక ఫాలోవర్ అనేది ఎలా మూవ్ అవుతుంది, దాని యొక్క మోషన్‌ని మనం చెప్పాలి అంటే క్యామ్ యొక్క కంప్లీట్ ఒక రొటేషన్ అనేది మనం స్టడీ చేయాలి. సో, వన్ కంప్లీట్ రొటేషన్ ఆఫ్ ద క్యామ్ ఈస్ డివైడెడ్ ఇంటూ రైజ్, రిటర్న్ అండ్ డ్వెల్ పీరియడ్స్ అంటారు. సో, ఇక్కడ అంటే క్యామ్ రొటేట్ అయితే మనకి ఫాలోవర్ అనేది పైకి మూవ్ అవుతుంది కదా! సో, ఒక పర్టిక్యులర్ ఇన్స్టెంట్‌లో ఫాలోవర్ అనేది యాక్చువల్‌గా పైకి మూవ్ అవుతుంది. సో, దీన్నేమంటారంటే రైజ్ పీరియడ్ అంటారు. అలాగే ఒక పర్టిక్యులర్ టైమ్ పీరియడ్‌లో మనకి ఫాలోవర్ అనేది యాక్చువల్‌గా అది లోయెస్ట్ పొజిషన్ దగ్గర గాని, లేదంటే హైయెస్ట్ పొజిషన్ దగ్గర గాని అది కదలకుండా అలాగే ఉంటది. కాన్స్టెంట్‌గా ఉంటది. దాన్నేమంటారంటే డ్వెల్ పీరియడ్ అంటారు. సో, ఇంకొక పర్టిక్యులర్ టైమ్ పీరియడ్‌లో మనకి ఫాలోవర్ అనేది డౌన్‌వర్డ్ డైరెక్షన్‌లో లోయెస్ట్ పొజిషన్‌కి రీచ్ అవుతుంది. సో, ఇది మొత్తం కూడా క్యామ్ రొటేట్ అయ్యేటప్పుడు జరిగేది. ఫాలోవర్ ఒక టైంలో పైకెళ్తది. ఒక టైంలో అది కదలకుండా అక్కడే ఉంటది. ఇంకొక టైంలో మళ్ళీ కిందకొస్తది. సో, ఇప్పుడు కిందకొచ్చిన టైమ్ పీరియడ్‌ని ఏమంటారంటే రిటర్న్ పీరియడ్ అంటారు. సో, ఇప్పుడు ఒక కంప్లీట్ అంటే ఈ ఫాలోవర్ యొక్క మోషన్‌ని కంప్లీట్‌గా స్టడీ చేయాలంటే మనం ఓన్లీ ఒక రొటేషన్ ఆఫ్ ది క్యామ్ స్టడీ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఈ రొటేషన్ ఐ మీన్ ఈ ప్రాసెస్ అనేది రిపీట్ అవుతూ ఉంటది. సో, సో, అందుకోసం ఏంటంటే ఫాలోవర్ మోషన్ స్టడీ చేయడానికి మనం ఓన్లీ ఒక కంప్లీట్ రొటేషన్ ఆఫ్ ద క్యామ్ స్టడీ చేస్తే సరిపోతుంది. సో, one complete rotation of the cam is sufficient to study the motion of the follower. సో, మనకి మామూలుగా కంప్లీట్ రొటేషన్ అంటే డిగ్రీస్ 360 డిగ్రీస్. సో, ఈ 360 డిగ్రీస్‌లో ఒకటేంటంటే రైజ్ పీరియడ్ ఉంటది. అలాగే ఇంకొక టైమ్ పీరియడ్‌లో డ్వెల్ ఉంటది. ఈ 360 డిగ్రీస్ మొత్తం కంప్లీట్ క్యామ్ రొటేషన్ అనేది డివైడెడ్ ఇంటూ 3. సో, ఫస్ట్ రైజ్ పీరియడ్. రైజ్ పీరియడ్ అంటే క్యామ్ రొటేట్ అయ్యేసరికి ఫాలోవర్ అనేది పైకి మూవ్ అవుతుంది. సో,
అంటే ఎంత యాంగిల్ రొటేట్ అయ్యేసరికి మనకి ఫాలోవర్ పైకి మూవ్ అవుతుందో, సో యాక్చువల్లీ దాన్ని ఏమంటారంటే యాంగిల్ ఆఫ్ అసెంట్ అంటారు. అంటే ఫాలోవర్ అనేది పైకి మూవ్ అవడానికి ఎంతైతే యాంగిల్ క్యామ్ రొటేట్ అవుతుందో దాన్ని యాంగిల్ ఆఫ్ అసెంట్ అంటారు. నెక్స్ట్ డ్వెల్. సో డ్వెల్ పీరియడ్ అంటే ఏంటంటే ఫాలోవర్ మూవ్ అవ్వకుండా ఒకే ఒక లొకేషన్ దగ్గర ఉంటుంది. either లోయెస్ట్ పొజిషన్ కానీ లేదంటే హైయెస్ట్ పొజిషన్ దగ్గర కానీ అది కదలకుండా అలాగే ఉంటుంది. దాన్ని ఏమంటారంటే దాన్ని డెల్టాతో డినోట్ చేస్తారు. 12 పీరియడ్స్ ఆర్ డినోటెడ్ విత్ డెల్టా. సో రిటర్న్ అంటే ఫాలోవర్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. ఈ పర్టికులర్ టైం పీరియడ్ లో ఫాలోవర్ డౌన్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. సో అది డౌన్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవడానికి క్యామ్ ఏదైతే యాంగిల్ రొటేట్ అవుతుందో దాన్ని ఏమంటారంటే యాంగిల్ ఆఫ్ డిసెంట్ అంటారు. 5D కింద డినోట్ చేస్తారు. 5D యాంగిల్ ఆఫ్ డిసెంట్. సో డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఫాలోవర్ విల్ మూవ్ డౌన్వర్డ్స్. ఇలా ఏంటంటే కంప్లీట్ 360 degrees రొటేషన్స్ ఆఫ్ ద క్యామ్ అనేది ఒక పర్టికులర్ టైం పీరియడ్ రైజ్ అవుతుంది. అంటే యాంగిల్ ఆఫ్ అసెంట్ ఉంటుంది దాంట్లో. అలాగే ఈ 360 degrees లో డెల్టా 12 పీరియడ్ ఉంటుంది. అలాగే ఈ 360 degrees లో రిటర్న్ యాంగిల్ ఆఫ్ డిసెంట్ ఉంటుంది. సో ఇది మొత్తం ఏంటంటే ఒక కంప్లీట్. ఎవరో మైక్రోఫోన్ ఆన్ చేశారు. ఓకే. యాంగిల్ ఆఫ్ అసెంట్, యాంగిల్ ఆఫ్ డిసెంట్ అండ్ 12 పీరియడ్స్ ఉంటాయి. సో ఫస్ట్ వీళ్ళు ఇచ్చిన క్వశ్చన్లో మనకి లిఫ్ట్ వాల్యూ మెన్షన్ చేశారు. సో హ్యావింగ్ ఎ లిఫ్ట్ ఆఫ్ 30 mm అన్నారు. అంటే 30 mm. సో అంటే ఫాలోవర్ అనేది అంత మూవ్ అవుతుంది అప్వర్డ్ డైరెక్షన్లో. మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఇది. మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఫాలోవర్ ఆర్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ as లిఫ్ట్. అది ఎంత ఇచ్చారంటే 30 mm. సో 30 mm అంటే ఇది చెప్పాను కదా, క్యామ్ కంప్లీట్ రొటేషన్ 360 degrees మనం స్టడీ చేయాలి కదా. సో ఫస్ట్ వీళ్ళు ఏమి ఇచ్చారంటే ఫస్ట్ 150 degrees ఉంది కదా. సో ద క్యామ్ రైజెస్ ద ఫాలోవర్ విత్ ఎస్హెచ్ఎం ఫర్ 150 degrees. సో ఫస్ట్ ఫాలోవర్ అనేది సింపుల్ హార్మోనిక్ మోషన్ లో మూవ్ అవుతుందంట. ఫస్ట్ 150 degrees క్యామ్ రొటేట్ అయ్యేసరికి ఫాలోవర్ అనేది యాక్చువల్గా రైజ్ అవుతుంది. సో ఫస్ట్ రైజ్ అవుతుంది కదా. రైజ్ పీరియడ్ అంటే ఏంటి? యాంగిల్ ఆఫ్ అసెంట్. యాంగిల్ ఆఫ్ అసెంట్ అంటే ఫాలోవర్ పైకి మూవ్ అవుతుంది. ఇది ఎంత ఇచ్చారంటే 150 degrees ఇచ్చారు. ఇది ఏ మోషన్ లో ఉందని ఇచ్చారంటే సింపుల్ హార్మోనిక్ మోషన్ అని చెప్పారు ఫాలోవర్. ఓకే, ఫస్ట్ 150 degrees మనం రైజ్ పీరియడ్ తీసుకోవాలి. సో నెక్స్ట్ చూడండి, రొటేషన్ ఫాలోడ్ బై ఏ పీరియడ్ ఆఫ్ 12 ఫర్ 60 degrees. సో నెక్స్ట్ 60 degrees ఏం తీసుకోవాలంటే 12 తీసుకోవాలి. 12ని ఎలా డినోట్ చేస్తాం మనం? డెల్టా. సో సపోజ్ డెల్టా 1 అనుకోండి. నెక్స్ట్ 60 degrees ఇది 12 పీరియడ్. ఓకే, నెక్స్ట్ ఆ 60 degrees రొటేట్ అయిన తర్వాత క్యామ్ మళ్ళీ అది ఎంత రొటేట్ అవుతుందంటే 100 degrees రొటేట్ అవుతుంది. ద ఫాలోవర్ డిసెంట్స్ ఫర్ ద నెక్స్ట్ 100 degrees రొటేషన్ ఆఫ్ ద క్యామ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ అంటున్నారు. సో నెక్స్ట్ 100 degrees యాంగిల్ ఆఫ్ డిసెంట్, ఎందుకంటే ఫాలోవర్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. నెక్స్ట్ 100 degrees. సో ఇది యూనిఫామ్ వెలాసిటీ అంటున్నారు ఆర్ కాన్స్టెంట్ వెలాసిటీ. సో అంటే ఈ పీరియడ్లో మనకి ఫాలోవర్ యూనిఫామ్ వెలాసిటీ ఉన్నట్టు. అలాగే ఈ ఈ పీరియడ్లో మనకి సింపుల్ హార్మోనిక్ మోషన్ ఉన్నట్టు. ఓకేనా? సో డిసెంట్ పీరియడ్లో యూనిఫామ్ వెలాసిటీ ఉంది ఫాలోవర్. ఓకే, మనకి ఇప్పుడు యాడ్ చేయండి ఇవి. ఎంత ఉంది ఇక్కడ? 150 + 60 + 100.
సో 210 ప్లస్ 100 ఎంత మొత్తం టోటల్గా 310 ఉంది. సో నెక్స్ట్ మొత్తం కంప్లీట్ 360 డిగ్రీస్ కదా. సో 360 డిగ్రీస్ మైనస్ 150 డిగ్రీస్ ప్లస్ 60 డిగ్రీస్ ప్లస్ 100 50 డిగ్రీస్ ఉంది. సో వీటి గురించి మనకి ఇది మెన్షన్ చేయలేదంటే ఇది 12 పీరియడ్, అంటే ఫాలోవర్ అనేది ఈ పీరియడ్లో మనకి మూవ్ అవుతుంది. ఓకే, సో ఇది కంప్లీట్ ఫాలోవర్ యొక్క ఐ మీన్ డిస్క్రిప్షన్ ఇచ్చారు. నెక్స్ట్ వీళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అగైన్ ఫాలోడ్ బై 12 పీరియడ్ అన్నారు. సో నెక్స్ట్ 50 డిగ్రీస్ 12 పీరియడ్, అది 50 డిగ్రీస్ అని రాసాం కదా ఇప్పుడే. సో ద క్యామ్ రొటేట్స్ అట్ యూనిఫామ్ వెలాసిటీ ఆఫ్ 120 ఆర్పిఎం. సో క్యామ్ యొక్క మనకి ఆర్పిఎం ఇచ్చారు. సో క్యామ్ ఆర్పిఎం ఎంత అంటే యూనిఫామ్ వెలాసిటీ అని కూడా మెన్షన్ చేశారు మనకి. జనరల్గా ఇక్కడ క్యామ్స్ అనేవి యూనిఫామ్ వెలాసిటీతో మనకి రొటేట్ అవుతాయి. సో క్యామ్కి ఎంత ఆర్పిఎం ఉందంటే 120 ఆర్పిఎం ఉంది, 120 revolutions per minute, and has a least radius of 20 millimeters. సో లీస్ట్ రేడియస్ ఏమవుతుంది మనకి క్యామ్ ప్రొఫైల్లో? లీస్ట్ రేడియస్ ఏంటి? లీస్ట్ రేడియస్తో మనం డ్రా చేసే సర్కిల్ ఏంటి? బేస్ సర్కిల్. సో లీస్ట్ రేడియస్ని ఏమంటారంటే, సో అది యాక్చువల్గా బేస్ సర్కిల్ రేడియస్. సపోజ్ అది మనం ఆర్సీతో డినోట్ చేసాం, విచ్ ఈస్ ఎ లీస్ట్ సర్కిల్ రేడియస్. సో ఈ రేడియస్ బేస్ చేసుకునే ఈ రేడియస్తో మనం డ్రా చేసిన సర్కిల్ ఏంటంటే బేస్ సర్కిల్ అవుతుంది క్యామ్కి. ఆ బేస్ సర్కిల్ బేస్ చేసుకుని మనం క్యామ్ ప్రొఫైల్ అనేది డ్రా చేస్తాం. సో వాట్ విల్ బి ద మ్యాక్సిమం వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ ఆఫ్ ద ఫాలోవర్ డ్యూరింగ్ ద లిఫ్ట్ అండ్ ద రిటర్న్. సో యాక్చువల్గా వీటికి ఎక్స్ప్రెషన్స్ నేను ఆల్రెడీ యూట్యూబ్ వీడియోస్లో పోస్ట్ చేశాను. జస్ట్ అవి అయితే ఫార్ములాసే. ఈ క్లాస్లో మనం క్యామ్ ప్రొఫైల్ గురించి నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యామ్ ప్రొఫైల్ డ్రా చేయడానికి మనం ఆల్రెడీ 360 డిగ్రీస్ రొటేషన్ ఆఫ్ ద క్యామ్ని సో మనం 4 డిఫరెంట్ పీరియడ్స్ కింద డివైడ్ చేసాము. ఫస్ట్ది ఏంటంటే యాంగిల్ ఆఫ్ ఎసెంట్, సో 150 డిగ్రీస్ అది. నెక్స్ట్ డెల్టా 1 ఎంతంటే 60 డిగ్రీస్. నెక్స్ట్ 5D 100 డిగ్రీస్. నెక్స్ట్ డెల్టా 2 50 డిగ్రీస్. సో ఫస్ట్ ఈ ఎసెంట్ పీరియడ్, అలాగే 12 పీరియడ్, డిసెంట్ పీరియడ్, అలాగే 12 నెక్స్ట్ 12 ఉంది కదా. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే క్యామ్ ప్రొఫైల్ డ్రా చేయడానికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే డిస్ప్లేస్మెంట్ కర్వ్ ఆఫ్ ద ఫాలోవర్ మనం ఫస్ట్ డ్రా చేయాలి. డిస్ప్లేస్మెంట్ కర్వ్ ఆఫ్ ద ఫాలోవర్ ఫస్ట్ మనం డ్రా చేయాలి. ఓకే, డిస్ప్లేస్మెంట్ కర్వ్ ఆఫ్ ద ఫాలోవర్ ఫస్ట్ స్టెప్ అది. ఓకే ఓకే ఫస్ట్ 5A ఎంత ఇచ్చారంటే వీళ్ళు 150 డిగ్రీస్ కదా. నెక్స్ట్ డెల్టా 1 ఎంతంటే 60 డిగ్రీస్. నెక్స్ట్ 5D ఎంతంటే 100 డిగ్రీస్. నెక్స్ట్ మళ్ళీ 12 పీరియడ్ ఉంది. నెక్స్ట్ 12 పీరియడ్. సో డెల్టా 2 ఈజ్ 50 డిగ్రీస్. సో ఫస్ట్ వాళ్ళు లిఫ్ట్ వాల్యూ మెన్షన్ చేశారు. లిఫ్ట్ ఎంత మెన్షన్ చేశారు? 30 millimeters. సో దట్ ఈస్ ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఫాలోవర్. సో మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఫాలోవర్. సో మీరు యాక్చువల్గా ఒక రెక్టాంగిల్ ఫస్ట్ డ్రా చేయాలి. సో ఫస్ట్ ఒక రెక్టాంగిల్ డ్రా చేస్తాం. సో దాని లెంత్ ఎంత అంటే 30 millimeters ఇచ్చారు కదా. మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఫాలోవర్ హెచ్ వాల్యూ మెన్షన్ చేశారు మనకి. ఇది ఎంతంటే ఈ సర్కిల్, ఈ రెక్టాంగిల్ యొక్క లెంత్ ఎంతంటే, సారీ ఈ హైట్ 30 millimeters ఆర్ 3 centimeters. నెక్స్ట్ ఇది హైట్, కానీ లెంత్ ఎంత ఉంటుంది? సో అది యాక్చువల్గా మనం డిసైడ్ చేసుకోవాలి. సో స్కేల్ తీసుకోవాలి, అంటే మనం ఏ స్కేల్ అన్నా తీసుకోవచ్చు, అది మన ఇష్టం. కాకపోతే మనకి క్యామ్ ప్రొఫైల్ ఒకేలాగా వస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ యాక్చువల్గా 150 డిగ్రీస్ ఉంది కదా.
ఈ 150 degreesని 6 పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్లో ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ మీద ఏంటంటే క్యామ్ రొటేషన్, ఇది క్యామ్ డిస్ప్లేస్మెంట్ ఆర్ క్యామ్ రొటేషన్. సో ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే జీరో నుంచి సపోజ్ మనం యాక్చువల్గా 12 పీరియడ్ అనేది డిస్ప్లేస్మెంట్ కర్వ్లో డ్రా చేయకపోయినా పర్లేదు. ఓకేనా, 12 పీరియడ్ మనం ఒకవేళ ఈ డిస్ప్లేస్మెంట్ కర్వ్లో డ్రా చేయకపోయినా పర్లేదు. బట్ ఇక్కడ ఏంటంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం గురించి ఇక్కడ చూడండి, యాక్చువల్ 2 12s ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటి ఎసెంట్ పీరియడ్, దాని తర్వాత ఒక 12 వచ్చింది, నెక్స్ట్ ఇంకొక డిసెంట్ పీరియడ్ ఉంది. సో అసెంట్ అండ్ డిసెంట్ మధ్యలో ఉంది కాబట్టి మనం ఈ త్రీ డిస్ప్లేస్మెంట్స్ కూడా మనకి డ్రా చేద్దాం. సో ఇది 12 పీరియడ్ కదా, అలాగా ఇది మనం డ్రా చేయకపోయినా పర్లేదు 50 degrees. ఓకే, సో ఫస్ట్ ఎందుకంటే ఈ ఎసెంట్ అండ్ డిసెంట్ మధ్యలో ఈ 12 ఉంది కాబట్టి ఇది డ్రా చేద్దాము. సో ఈ డెల్టా టు 50 degrees అది డ్రా చేయకపోయినా పర్లేదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎన్ని సెంటీమీటర్స్ డ్రా చేయాలంటే ఇది 150, ఇది 60, 100. సో మనం ఈజీగా డివైడ్ చేసుకునేలాగా ఉండాలి. ఓకే, 5A 150, 5D 100 degrees, ఇంకొకటి మధ్యలో 12 పీరియడ్ ఉంది, 12 ఎంతంటే 60 degrees. ఈ 150 degreesని యాక్చువల్గా 6 పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం. ఇది ముందర మనం ఫిక్స్ అవ్వాలి. 6 చేయొచ్చు, కావాలంటే 4 చేసుకోవచ్చు, కావాలంటే 8 చేయొచ్చు, అది మీ ఇష్టం. సో మనకి ప్రొఫైల్ కొంచెం మంచిగా రావాలి అంటే అండ్ ఎక్కువ పాయింట్స్ ఉండాలి కదా, సో అందుకోసం ఇది 6 పార్ట్స్ డివైడ్ చేస్తాను. ఇది కూడా 6 పార్ట్స్ డివైడ్ చేస్తాను. ఈ డెల్టా 1 ఉంది కదా, ఇది జస్ట్ మనం 1 పార్ట్ అనుకోండి. సో మొత్తం ఫస్ట్ 150 degrees నేను ఎన్ని పార్ట్స్ చేద్దాం అనుకుంటున్నాను, 6 పార్ట్స్. అలాగే ఈ 12 పీరియడ్ సపోజ్ ఒక పార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే ఈ యాంగిల్ ఆఫ్ డిసెంట్ని 6 పార్ట్స్ చేస్తాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు మొత్తం ఈ అన్ని పార్ట్స్ని కలిపేయండి. సో మొత్తం మనకి 6 + 1 7 + 6 13. సో 13 పార్ట్స్ వచ్చాయి కదా. అంటే మనం స్కేల్ ఎంత తీసుకుంటామంటే సపోజ్ 13 సెంటీమీటర్స్ లైన్ డ్రా చేద్దాం. ఓకేనా, 13 సెంటీమీటర్స్ లైన్ డ్రా చేయాలి ఫస్ట్. సో హైట్ తెలిసింది. సో మనం ఎక్స్ యాక్సిస్ మీద మనం ఏం తీసుకున్నాం, క్యామ్ డిస్ప్లేస్మెంట్. సో క్యామ్ డిస్ప్లేస్మెంట్ అంటే క్యామ్ రొటేషన్. సో ఈ మొత్తం క్యామ్ రొటేషన్సే కదా. 5A అంటే 150 degrees, డెల్టా పీరియడ్ 12 పీరియడ్ అంటే 60 degrees, అలాగే డిసెంట్ 100 degrees. ఇదంతా క్యామ్ రొటేషనే. సో నెక్స్ట్ ఇంకొక 12 కూడా ఉంది, డెల్టా 2 = 50 degrees. అది నేను యాక్చువల్గా అది అవసరం లేదు, మనం డ్రా చేయకపోయినా పర్లేదు. ఓకే, సో ఇది క్యామ్ రొటేషన్. ఈ క్యామ్ రొటేషన్ మనం ఏం చేస్తున్నాం అంటే ఎక్స్ యాక్సిస్ మీద డ్రా చేయాలి. సో అందుకోసం ఏంటంటే మనం ఈ యాంగిల్ ఆఫ్ అసెంట్ని సమ్ పార్ట్స్ డివైడ్ చేయాలి, ఈ 12ని సమ్ పార్ట్స్ డివైడ్ చేయాలి, అలాగే ఈ డిసెంట్ని కూడా సమ్ పార్ట్స్ డివైడ్ చేయాలి. సో ఈ యాంగిల్ ఆఫ్ అసెంట్ని ఎన్ని పార్ట్స్ డివైడ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే 6 పార్ట్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ 12ని సపోజ్ ఒక పార్ట్ అనుకోండి, ఎందుకంటే ఇది ఎంత లెంత్ తీసుకున్నా మనకి ఏం ప్రాబ్లం లేదు. అది 1 సెంటీమీటర్ తీసుకోవచ్చు, లేదంటే 2 సెంటీమీటర్స్ తీసుకోవచ్చు, అది మన ఇష్టం. ఓకే, ఈ 12 ఎటువంటి ఎఫెక్ట్ మనకి ఏమి చూపించదు, క్యామ్ ప్రొఫైల్ ఏమి చేంజ్ అవ్వదు. సో అలాగే డిసెంట్ 100 degrees ఇచ్చారు, ఇది కూడా 6 పార్ట్స్ చేద్దాం అనుకుంటున్నాను. సో ప్రతి పార్ట్ నేను 1 సెంటీమీటర్ డ్రా చేయాలనుకుంటున్నాను. ప్రతి పార్ట్ టోటల్గా 13 పార్ట్స్ ఉన్నాయి. సో 13 సెంటీమీటర్స్ లైన్ డ్రా చేయాలి నేను. సో ఒక రెక్టాంగిల్ ఫస్ట్ డ్రా చేస్తాము, దాని యొక్క బేస్ ఎంత అంటే 13 సెంటీమీటర్స్.
ఓకే, 13 సెంటీమీటర్స్ బేస్. హైట్ ఎంత అంటే 3 సెంటీమీటర్స్. హైట్ 3 సెంటీమీటర్స్. ఓకేనా? సో ఓకే, మొత్తం 13 సెంటీమీటర్స్ డ్రా చేసాం కదా లైన్. సో ఇప్పుడు ఫస్ట్ దీన్ని 13 డివిజన్స్ చేయండి, డివైడ్ చేయాలి దీన్ని. 13 సెంటీమీటర్స్ ఉంది, సో నేను 13 పార్ట్స్ కింద డివైడ్ చేయాలి. సో ఒక్కోటి ఒక 1 సెంటీమీటర్ డివైడ్ చేయండి. సో ప్రతిదీ కూడా 1 సెంటీమీటర్ అమ్మ. ఇక్కడ నేను కరెక్ట్గా డ్రా చేయట్లేదు, కానీ మీది స్కేల్ తీసుకొని డ్రా చేయాలి. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ 10 11 12 13. సో 13 పార్ట్స్ వచ్చాయి. సో ఇక్కడ డివిజన్స్ రాయండి. ఇదేమో 1, ఇది 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. ఓకే, 13 ఫస్ట్. ఓకే, ఇది 6. సో 6, 7, 8, 9, 10, 11, 12. ఇక్కడ చూడండి, ఈ 6 రాసింది ఇక్కడ. ఇది ఎందుకంటే ఇది 12 పీరియడ్. ఇది 12 పీరియడ్. ఇది ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ 150 డిగ్రీస్ నిన్న డివైడ్ చేద్దాం అనుకున్నాను. 6 పార్ట్స్ కదా. సో ఇది ఫస్ట్ పార్ట్, ఇది ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ ఇదేమో సెకండ్ పార్ట్, ఇది థర్డ్ పార్ట్, ఇది ఫోర్త్ పార్ట్, ఫిఫ్త్, ఇది సిక్స్త్. సో ఇది మొత్తం ఏంటంటే యాంగిల్ ఆఫ్ ఎసెంట్కి రిలేటెడ్ అది. సో ఫస్ట్ 6 పార్ట్స్ యాంగిల్ ఆఫ్ ఎసెంట్కి రిలేటెడ్. ఇక్కడ నుంచి ఇక్కడికి యాంగిల్ ఆఫ్ ఎసెంట్ ఇది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇంకొక పార్ట్ ఉంది కదా, ఇదేంటి 12 పీరియడ్, ఇది డెల్టా 1. సో నెక్స్ట్ ఇంకొక 6 ఉన్నాయి కదా, ఈ 6 ఏంటి యాంగిల్ ఆఫ్ డిసెంట్కి రిలేటెడ్. సో మొత్తం ఈ 5Aని ఏం చేసాం మనం, 6 పార్ట్స్ డివైడ్ చేసాము. అలాగే ఈ డెల్టా 1ని ఒక పార్ట్ డివైడ్ చేసాము. అలాగే ఈ డిసెంట్ని 6 పార్ట్స్ కింద డివైడ్ చేసాం. సో ప్రతి ఫస్ట్ 13 సెంటీమీటర్స్ లైన్ డ్రా చేస్తారు. అలాగే దాని మీద 3 సెంటీమీటర్స్ లైన్ డ్రా చేస్తారు. ఇలా ఒక రెక్టాంగిల్ డ్రా చేస్తారు. సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తారంటే ఈ 13 సెంటీమీటర్స్ని 13 పార్ట్స్ కింద డివైడ్ చేయాలి. సో 13 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. సో ప్రతి సెంటీమీటర్ మీరు మెజర్ చేసి ఒక వెర్టికల్ లైన్. సో అలాగే ఇంకొక సెంటీమీటర్ మెజర్ చేసి ఒక వెర్టికల్ లైన్. సో ఇలా 13 పార్ట్స్ కింద డివైడ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉందని చెప్పారు కదా. సో ఫస్ట్ 150 డిగ్రీస్ చూడండి. ఇక్కడ
ఫస్ట్ 150 degrees is simple harmonic motion of the follower అన్నారు. సో ఫస్ట్ 150 degrees సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉంది కాబట్టి మనం డిస్ప్లేస్మెంట్ కర్వ్ అనేది సింపుల్ హార్మోనిక్ మోషన్కి ఫస్ట్ 150 degreesలో డ్రా చేయాలి. అంటే ఇక్కడ చూడండి, ఈ 5A అంటే ఏంటి? యాంగిల్ ఆఫ్ ఎసెంట్. సో ఈ యాంగిల్ ఆఫ్ ఎసెంట్ ఈ టైం పీరియడ్లో మనకి ఫాలోవర్కి సింపుల్ హార్మోనిక్ మోషన్ ఉంది. సో ఈ సింపుల్ హార్మోనిక్ మోషన్ మనం డిస్ప్లేస్మెంట్ కర్వ్ డ్రా చేయాలి అంటే మనం ఒక హార్మోనిక్ సెమీ సర్కిల్ డ్రా చేయాల్సి ఉంటుంది. హార్మోనిక్ సెమీ సర్కిల్. సో దీనికి ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హైట్ హెచ్ ఉంది కదా, ఈ హైట్ హెచ్ ఉంది కదా, సో ఇక్కడ ఏంటంటే మిడిల్ పాయింట్ దగ్గర ఇది మొత్తం 3 సెంటీమీటర్స్. దీంట్లో ఈ హెచ్లో హాఫ్ అక్కడ ఒక మార్క్, రెడ్ కలర్ మార్క్ ప్లేస్ చేయండి. సో ఇక్కడ నేను రెడ్ కలర్ మార్క్ ప్లేస్ చేశాను. ఇది ఎంతంటే ఇది హాఫ్ ఆఫ్ ది హైట్. సో లిఫ్ట్లో సగం అన్నమాట ఇది. సో అక్కడ ఒక పాయింట్ నేను ప్లేస్ చేశాను. నెక్స్ట్ ఏం చేస్తారంటే రేడియస్ ఏమో h/2 తీసుకోండి. రేడియస్ అంటే ఇంత రేడియస్ తీసుకోండి, h/2. సో h/2 తీసుకుని ఇది సెంటర్ కింద ప్లేస్ చేసి ఒక సెమీ సర్కిల్ డ్రా చేయండి. ఇది సెంటర్, ఈ పాయింట్ సెంటర్. సో రేడియస్ ఎంత అంటే h/2 అంటే 1.5 సెంటీమీటర్స్. అంటే మనకి యాక్చువల్లీ ఈ పాయింట్ అండ్ ఈ పాయింట్ టచ్ అయ్యేలాగా ఒక సర్కిల్ డ్రా చేయాలి, సెమీ సర్కిల్. ఓకే, సో h/2 రేడియస్ తీసుకోండి. సో ఇలా ఒక కంపాస్ యూజ్ చేసి ఒక సర్కిల్ డ్రా చేయండి. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలంటే, సో మీరు యాక్చువల్గా ఈ యాంగిల్ ఆఫ్ ఎసెంట్ని ఎన్ని పార్ట్స్ డివైడ్ చేశారు? 6 పార్ట్స్ డివైడ్ చేశాం కదా, 1 2 3 4 5 6. సో మీరు ఎన్ని పార్ట్స్ అయితే యాంగిల్ ఆఫ్ ఎసెంట్ ఈ క్యామ్ రొటేషన్, క్యామ్ డిస్ప్లేస్మెంట్ని డివైడ్ చేశారో అన్నే పార్ట్స్ ఈ హార్మోనిక్ సర్కిల్ని డివైడ్ చేయాలి. ఈ హార్మోనిక్ సర్కిల్లో ఇక్కడ ఎన్ని డిగ్రీస్ ఉంటుంది? 180 degrees కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 180 degrees. సో 180 degrees బై 6 ఎంత అవుతుంది? 30 degrees అవుతుంది. సో మీరు ఆ 180 degreesని మనం 6 పార్ట్స్ కింద డివైడ్ చేయాలి. అది 6 ఎందుకు చేయాలంటే ఇక్కడ ఆల్రెడీ మీరు యాంగిల్ ఆఫ్ ఎసెంట్ని 6 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. సో మనకి యాక్చువల్గా క్యామ్ డిస్ప్లేస్మెంట్ని ఎన్ని పార్ట్స్ అయితే డివైడ్ చేశారో అన్ని నెంబర్ ఆఫ్ పార్ట్స్ మనం ఈ హార్మోనిక్ సర్కిల్ని కూడా డివైడ్ చేయాలి. ఓకే, ఓకే, హార్మోనిక్ సర్కిల్ని 6 పార్ట్స్ కింద డివైడ్ చేయాలి. సో ఫస్ట్ ఏమో 30 degrees, మళ్ళీ నెక్స్ట్ 60, నెక్స్ట్ 90, నెక్స్ట్ 120, నెక్స్ట్ 150, నెక్స్ట్ ఇదేమో 180. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే మార్కింగ్ చేయాలి. సో ఫస్ట్ పాయింట్ 1, నెక్స్ట్ 2 3 4 5 6. ఓకేనా టోటల్గా. సో మొత్తం ఆ నెంబరింగ్ అలా కరెక్ట్గా ఇవ్వాలి. ఓకే, ఇది 0. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ ఫస్ట్ పాయింట్ ఉంది కదా, ఫస్ట్ డివిజన్ ఆన్ హార్మోనిక్ సర్కిల్ ఉంది కదా, సో ఈ ఫస్ట్ పాయింట్ని ప్రొజెక్ట్ చేయాలి. ఈ ఫస్ట్ పాయింట్ని ప్రొజెక్ట్ చేయండి ఫస్ట్ లైన్ మీద. సో ఫస్ట్ పాయింట్ని ఫస్ట్ లైన్ మీద ప్రొజెక్ట్ చేయండి.
అలాగే సెకండ్ పాయింట్ని సెకండ్ లైన్ మీదకి ప్రొజెక్ట్ చేయండి. అలాగే థర్డ్ పాయింట్ ఉంది కదా, థర్డ్ పాయింట్ని థర్డ్ లైన్ మీదకి ప్రొజెక్ట్ చేయండి. ఇది. అలాగే ఫోర్త్ పాయింట్ని ఫోర్త్ లైన్ మీదకి, ఫోర్త్ లైన్ మీదకి, అలాగే ఫిఫ్త్ పాయింట్ని ఫిఫ్త్ లైన్ మీదకి ప్రొజెక్ట్ చేయండి. అలాగే సిక్స్త్ పాయింట్ ఉంది కదా, సిక్స్త్ పాయింట్ని సిక్స్త్ లైన్ మీదకి ప్రొజెక్ట్ చేయండి. ఇప్పుడు ఎక్కడైతే మనకి ఆ ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో, సపోజ్ ఇక్కడ ఏమో ఫస్ట్ పాయింట్ అవుతుంది 0 0, నెక్స్ట్ 1 1, 2 2, 3 3, 4 4, 5 5, 6 6. సో ఆ పాయింట్స్ టచ్ అయ్యేలాగా ఒక కర్వ్ డ్రా చేయండి. ఓకే. అలా మీరు యాక్చువల్గా ఆ పాయింట్స్ని ఒక కర్వ్ డ్రా చేస్తారు. ఓకే, నెక్స్ట్ పీరియడ్ ఏంటి, డ్వెల్ పీరియడ్లో ఏమవుతుంది, డ్వెల్ పీరియడ్లో ఫాలోవర్ ఏం మూవ్ అవ్వదు, అంటే అది ఒకే పొజిషన్ దగ్గర కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ డిసెంట్ పీరియడ్, అంటే ఫాలోవర్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్ మూవ్ అవుతుంది. సో డౌన్వర్డ్ డైరెక్షన్ మూవ్ అవుతున్నప్పుడు మనకి డిసెంట్ పీరియడ్ ఏమని ఇచ్చారు, యూనిఫామ్ వెలాసిటీ అన్నారు. యూనిఫామ్ వెలాసిటీ తోటి 12 పీరియడ్లో మూవ్ అవుతుంది అంటున్నారు. సో యూనిఫామ్ వెలాసిటీ అంటున్నాము అంటే మీకు యాక్చువల్గా ఏమవుతుందంటే డిస్ప్లేస్మెంట్ కర్వ్ అనేది ఒక స్ట్రైట్ లైన్ అవుతుంది. సో ఇక్కడ ఒక పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ని అండ్ ఇక్కడ ఈ పాయింట్ ఉంది కదా, ఈ రెండాటిని జాయిన్ చేసేయాలి. ఎందుకంటే యూనిఫామ్ వెలాసిటీ కాబట్టి ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. ఓకే, ఓకే. సో ఇక్కడ ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. సో ఎక్కడైతే మనకి ఈ వెర్టికల్ లైన్స్ని, ఎక్కడైతే మనం డ్రా చేసిన కర్వ్స్ అనేవి టచ్ అవుతున్నాయో అవి ఇంపార్టెంట్.
సెవెంత్ లైన్ని. సో ఈ పాయింట్ 1 అనుకుంటున్నాను. అలాగే ఇది 2 ఇది 3 4 5 6 6 ఇది 6 ఇది 7 8 9 10 11 12. సో ఫస్ట్ యాంగిల్ ఆఫ్ అసెంట్ ని మనం 6 పార్ట్స్ కింద డివైడ్ చేసాము. నెక్స్ట్ హార్మోనిక్ సర్కిల్ డ్రా చేసి మనం ఇక్కడ ఎన్నైతే పార్ట్స్ డివైడ్ చేసామో అన్ని పార్ట్స్ ఇక్కడ ఈ సర్కిల్ ని కూడా డివైడ్ చేయాలి. సో డివైడ్ చేసిన తర్వాత డివిజన్స్ అనేవి కరెక్ట్ ఆర్డర్ లో మనకి నేమింగ్ ఇవ్వాలి. సో ఇది 0 అయితే 1 2 3 4 5 6. అప్పుడు ఇక్కడ కూడా మనం యాక్చువల్ 0 తీసుకోవాలి. ఓకేనా. ఫస్ట్ డివిజన్ ని ఫస్ట్ లైన్ మీదకి, సెకండ్ డివిజన్ ని సెకండ్ లైన్ మీదకి, థర్డ్ డివిజన్ ని థర్డ్ లైన్ మీదకి, ఫోర్త్ డివిజన్ ని ఫోర్త్ లైన్ మీదకి, ఫిఫ్త్ లైన్ మీదకి, సిక్స్త్ లైన్ మీదకి. సో అప్పుడు ఒక కర్వ్ డ్రా చేస్తాం. అప్పుడు అక్కడతో యాంగిల్ ఆఫ్ అసెంట్ యొక్క డ్యూరింగ్ దట్ పీరియడ్ మనకి డిస్ప్లేస్మెంట్ కర్వ్ డ్రా చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తామంటే 12 పీరియడ్లో ఫాలోవర్ అక్కడే ఉంటుంది. అందుకే ఇక్కడే ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేస్తాం 12 పీరియడ్లో. నెక్స్ట్ మళ్ళీ డిసెంట్ పీరియడ్. సో డిసెంట్ పీరియడ్లో మళ్ళీ యూనిఫామ్ వెలాసిటీ అంటున్నారు. యూనిఫామ్ వెలాసిటీ అంటే స్ట్రైట్ లైన్. అది ఈజీగా డ్రా చేయొచ్చు. ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉంది అండ్ ఫాలోవర్ అనేది ఇక్కడికి రావాలి అల్టిమేట్గా. సో మొత్తం రిటర్న్ పీరియడ్లో మనకి యాక్చువల్గా ఒరిజినల్ పొజిషన్కి వచ్చేస్తుంది కదా. సో ఇనీషియల్ పొజిషన్కి అందుకు ఇక్కడ వరకు రావాలి అది. సో 6 ని 12 ని మనం జాయిన్ చేస్తాం ఈ రెండు పాయింట్స్ని. సో నేమింగ్ కూడా ఇచ్చేయండి మొత్తం అన్ని పాయింట్స్కి 1 2 3 4 అలాగా మొత్తం. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్నాయి కదా ఈ 1 1 ఈ 2 2 అలాగే ఈ 1 1 2 2 3 3 ఇవే యాక్చువల్గా మనకి క్యామ్ ప్రొఫైల్ డ్రా చేయడానికి యూజ్ అయ్యే లెన్స్ అనేవి ఇవి. 5 5 6 6 7 7 8 8 9 9 10 10 11 11. ఓకే, ఈ లెన్స్ మనకి యూజ్ అవుతాయి. సో డిస్ప్లేస్మెంట్ కర్వ్ డ్రా చేసిన తర్వాత మనకు ఆల్రెడీ ఈ లెన్స్ వచ్చాయి కదా, ఈ 1 1 2 2 3 3 ఇవి యాక్చువల్గా అవి యూజ్ అవుతాయి క్యామ్ ప్రొఫైల్ డ్రా చేయడానికి. సో ఇక్కడ క్యామ్ ప్రొఫైల్ ఎలా డ్రా చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మినిమం రేడియస్ ఒకటి మెన్షన్ చేస్తారు ప్రాబ్లంలో. అది వాల్యూ ఎంత అంటే 20 millimeters ఇచ్చారు కదా. సో లీస్ట్ రేడియస్ ఇచ్చారు 20 millimeters అంటే మనకి ఇది ఇండైరెక్ట్గా బేస్ సర్కిల్ రేడియస్ అని మెన్షన్ చేసినట్టు. ఓకే, మినిమం రేడియస్ 20 millimeters ఇచ్చారు. సో ఈ క్యామ్ ప్రొఫైల్ డ్రా చేయడానికి మనం యాక్చువల్ కైనమాటిక్ ఇన్వర్షన్ అనే ప్రిన్సిపల్ యూజ్ చేస్తాం. సపోజ్ ఇలా ఒక క్యామ్ ఉందనుకోండి, నెక్స్ట్ ఇంకొక ఫాలోవర్ ఉంది. సో యాక్చువల్ జనరల్గా జరిగే ప్రాసెస్ ఏంటంటే క్యామ్ రొటేట్ అయితే ఫాలోవర్ అనేది మూవ్ అవుతుంది కదా, క్యామ్ అనేది ఫాలోవర్ని మూవ్ చేస్తుంది. కానీ మనం ఏం చేస్తామంటే ఇన్వర్షన్ ప్రిన్సిపల్ యూజ్ చేస్తాం. మనం ఏం చేస్తామంటే క్యామ్ని ఫిక్స్ చేసేస్తాము, ఫాలోవర్ అనేది దీని చుట్టూ మూవ్ చేస్తాం. ఇలా మూవ్ చేస్తే మనకి ఏదైతే క్యామ్ ప్రొఫైల్ వస్తుందో సో దట్ విల్ బి యువర్ క్యామ్ ప్రొఫైల్. ఓకే, ఇది నైఫ్ ఎడ్జ్ ఫాలోవర్ కాబట్టి ట్రేస్ పాయింట్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడే ఉంటుంది. ఈ క్యామ్ అండ్ ఫాలోవర్ ఇక్కడే ఉంటుంది కాబట్టి మనకు వచ్చేదే డైరెక్ట్గా క్యామ్ ప్రొఫైల్ వస్తుంది. ఓకే, సో కైనమాటిక్ ఇన్వర్షన్ ప్రిన్సిపల్ యూజ్ చేసి క్యామ్ ప్రొఫైల్ డ్రా చేస్తాము. సో దానికోసం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యామ్ని ఫిక్స్ చేసి ఫాలోవర్ అనేది దాని చుట్టూ మూవ్ చేస్తాం. సో ట్రేస్ పాయింట్ ఏదైతే పాత్ జనరేట్ చేస్తుందో సో దట్ విల్ బి యువర్ క్యామ్ ప్రొఫైల్ ఇన్ నైఫ్ ఎడ్జ్ ఫాలోవర్. సో ఫస్ట్ మినిమం రేడియస్ ఉంది కదా, సో ఇక్కడ తీసుకునే అజంప్షన్స్ ఏంటంటే క్యామ్ అనేది ఇక్కడ యాక్చువల్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుందని ఇచ్చారు. క్యామ్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. సో ఇప్పుడు ఫాలోవర్ అనేది యాక్చువల్గా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవ్వాలి.
ఎందుకంటే కైనమాటిక్ ఇన్వర్షన్ ప్రిన్సిపల్ క్యామ్ యాక్చువల్లీ క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది. బట్ ఏంటంటే మనకి ఐ మీన్ అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫాలోవర్ రివర్స్ డైరెక్షన్లో రొటేట్ అవుతుందని తీసుకోండి. ఓకే, క్యామ్ రొటేట్స్ ఇన్ ది క్లాక్ వైజ్ డైరెక్షన్, ఫాలోవర్ ఇన్ ది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుందని తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 20 మిల్లీమీటర్స్ అంటే ఎంత, 2 సెంటీమీటర్స్, ఇది మినిమం రేడియస్. సో ఈ సైజ్ బేస్ చేసుకునే మనకి క్యామ్ ప్రొఫైల్ అనేది డిపెండ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే 2 సెంటీమీటర్స్తో ఒక సర్కిల్ డ్రా చేయాలి. ఫస్ట్ 2 సెంటీమీటర్స్తో ఒక సర్కిల్ డ్రా చేస్తాం. దీని రేడియస్ ఎంత అంటే 2 సెంటీమీటర్స్. మినిమం రేడియస్ 20 మిల్లీమీటర్స్ తోటి డ్రా 1 సర్కిల్. ఇది ఫస్ట్ స్టెప్. సో నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే, సో మనకి ఇక్కడ దీని సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, సర్కిల్ యొక్క సెంటర్. సో మనకి ఆఫ్ సెట్ ఏం మెన్షన్ చేయట్లేదు. సో ఆఫ్ సెట్ ఏం మెన్షన్ చేయట్లేదు అంటే, సో మనకి ఫాలోవర్ అనేది డైరెక్ట్గా సెంటర్ మీద ఉంది. ఓకేనా? సో ఫాలోవర్ యొక్క ఫాలోవర్ యాక్సిస్ అనేది క్యామ్ సెంటర్ గుండా పాస్ అవుతుంది. సో ఇది సెకండ్ స్టెప్. సో ఫస్ట్ సర్కిల్ డ్రా చేసాం, నెక్స్ట్ ఫాలోవర్ని ప్లేస్ చేసాం ఇక్కడ. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మనకు ఇప్పుడు క్యామ్ క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేట్ అవుతుంది, కానీ ఫాలోవర్ ఎలా రొటేట్ అవ్వాలి, కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేట్ అవుతుంది కాబట్టి మనం ఫస్ట్ ఈ 360 డిగ్రీస్ని డివైడ్ చేయాలి. సో ఫస్ట్ది ఏంటి, 360, ఫస్ట్ ఎసెంట్ ఇచ్చారు ఎంత, 150 డిగ్రీస్. సో దీన్ని మనం ఎన్ని పార్ట్స్ చేసాం, డిస్ప్లేస్మెంట్ కర్వ్లో 6 పార్ట్స్ చేసాం. సో 6 పార్ట్స్ చేసాం కదా. సిమిలర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ నుంచి మెజర్ చేసి 150 డిగ్రీస్ మెజర్ చేయండి. ఇక్కడ నుంచి 150 డిగ్రీస్ మెజర్ చేసి ఇంకొక లైన్ డ్రా చేయండి. సో దీన్ని మనం ఎన్ని పార్ట్స్ డివైడ్ చేయాలంటే 6 పార్ట్స్ డివైడ్ చేయాలి. సో ఈ 150 డిగ్రీస్ యాంగిల్ని 6 పార్ట్స్ కింద డివైడ్ చేయాలి. అంటే ఎన్నో, 25 డిగ్రీస్ కదా ఒకటి. సో ఫస్ట్ది 25 డిగ్రీస్, నెక్స్ట్ది 50 డిగ్రీస్, నెక్స్ట్ 75, నెక్స్ట్ 90, 15, 25, 50, 75, 100, 125, 150. ఓకే. సో ఇలాగ ఏంటంటే మనం డిస్ప్లేస్మెంట్ కర్వ్లో ఎన్నైతే పార్ట్స్ డివైడ్ చేస్తామో అన్ని పార్ట్స్ ఇక్కడ డివైడ్ చేస్తాం. ఇది ఫస్ట్ 150 డిగ్రీస్. ఓకే, ఇది 5A. సో నెక్స్ట్ 5A తర్వాత ఏం మెన్షన్ చేశారు వాళ్ళు, 12 పీరియడ్ ఉందని చెప్పారు. ఎంత ఉంది అని చెప్పారు, 60 డిగ్రీస్ అని చెప్పారు. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే 60 డిగ్రీస్ మెజర్ చేస్తాం. అంటే ఇది ఆల్రెడీ 150 అయిపోయింది. నెక్స్ట్ 60 డిగ్రీస్ మెజర్ చేయండి, ఇక్కడ నుంచి ఇక్కడికి, అక్కడ ఒక లైన్ డ్రా చేసేయండి. కానీ ఇది 60 డిగ్రీస్. ఇది 12 పీరియడ్ కదా, 12 పీరియడ్ ఎలా డినోట్ చేస్తాం, డెల్టా. సో డెల్టా 1. ఓకే, 12 పీరియడ్ అయిపోయింది. 12 పీరియడ్ని మనం ఏం డివైడ్ చేయక్కర్లేదు, ఎందుకంటే 12 పీరియడ్లో మనకి ఏం క్యామ్ ప్రొఫైల్ ఒకేలాగా ఉంటుంది. సో నెక్స్ట్ 150 అయిపోయింది, 60 అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ డిసెంట్ పీరియడ్, ఇది ఎంత అని ఇచ్చారు మనకి, 100 డిగ్రీస్ అని ఇచ్చారు. సో మనం డిస్ప్లేస్మెంట్ కర్వ్లో ఎన్ని పార్ట్స్ కింద డివైడ్ చేసాం, 6 పార్ట్స్ కింద డివైడ్ చేసాం. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి 100 డిగ్రీస్ మెజర్ చేయండి, మెజర్ చేసి ఇంకొక లైన్ డ్రా చేసేయండి. ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడికి 100 డిగ్రీస్. ఓకే, సో ఇప్పుడు దీన్ని కూడా మనం ఎన్ని పార్ట్స్ చేయాలి, 6 పార్ట్స్ చేయాలి. సో 100/6 అంటే అరౌండ్ 16.5 అలాగా.
సో రఫ్గా 16.5 దగ్గర చేసేయండి. సో ఒక్కోటి 16.5 ఉండాలి. 3, 4, 5, 6 ఇదేంటంటే 5D. సో నెక్స్ట్ మళ్ళీ మిగతాది మొత్తం ఏంటి, డిసెంట్, సారీ 12 పీరియడ్. ఇది మిగతాది మొత్తం 12 పీరియడ్. ఇంకా మనం దాన్ని ఏం డివైడ్ చేయక్కర్లేదు. సో మీరు ఆల్రెడీ ఇలా డివైడ్ చేసాం కదా, ఇప్పుడు నేమింగ్ ఇవ్వండి. నేమింగ్, సో ఫస్ట్ ఎక్కడైతే ఫాలోవర్ క్యామ్ టచ్ అవుతుందో ఆ పాయింట్ ఓ డాష్ కింద ఇవ్వండి. నెక్స్ట్ ఈ పాయింట్ 1, ఇదేమో 2, 3, 4, 5, 6. సో టోటల్గా ఈ నెంబరింగ్. నెక్స్ట్ మళ్ళీ ఇది కూడా 6, ఇది 7, 8, 9, 10, 11, 12. ఈ నేమింగ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే క్యామ్ డిస్ప్లేస్మెంట్ చూడండి ఇక్కడ. సో ఫస్ట్ ఏంటి 1, ఫస్ట్ 0, నెక్స్ట్ 1, 2, 3, 4, 5, 6, మళ్ళీ నెక్స్ట్ 6, 7, 8, 9, 10, 11, 12. సో ఆ నెంబరింగ్ క్యామ్ డిస్ప్లేస్మెంటే కదా, క్యామ్ రొటేషన్ మనం డివైడ్ చేసాం. ఫస్ట్ 0, నెక్స్ట్ ఇది 1, 2, 3, 4, 5, 6, మళ్ళీ 6 వస్తుంది ఎందుకంటే ఇది 12 పీరియడ్. 6 మళ్ళీ 7, 8, 9, 10, 11, 12. సో యాక్చువల్లీ క్యామ్ డిస్ప్లేస్మెంట్ నుంచి వచ్చిన ఈ డివిజన్స్ అకార్డింగ్ టు దట్ మీరు డివైడ్ చేస్తారు. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఫస్ట్ 1, 1 డాష్ ఉంది కదా. సో ఇక్కడ చూడండి, ఈ 1, 1 డాష్, 2, 2 డాష్, 3, 3 డాష్, 4, 4 డాష్, 5, 5 డాష్, 6, 6 డాష్, 6, 6 డాష్, 7, 7 డాష్, 8, 8 డాష్, 9, 9 డాష్, 10, 10 డాష్, 11, 11 డాష్. సో ఇవి మనకి యాక్చువల్లీ యూజ్ అవుతాయి. సో ఫస్ట్ అవి, సో 1, 1 డాష్ ఎంతైతే లెంత్ ఉందో సో మీకు ఆల్రెడీ ఇక్కడ సో 1, 1 డాష్ మెజర్ చేయండి అమ్మా. సో మీరు డిస్ప్లేస్మెంట్ కర్వ్ నుంచి 1, 1 డాష్ మెజర్ చేయండి. మెజర్ చేసి మీరు స్కేల్ యూజ్ చేసుకోండి. స్కేల్ యూజ్ చేసుకుని ఈ 1 తర్వాత మీరు ఎంత ఎక్స్టెండ్ చేయాలంటే 1, 1 డాష్, 1 డాష్ ఎక్స్టెండ్ చేస్తారు. సిమిలర్గా మీకు 2, 2 డాష్ కూడా ఉంది కదా డయాగ్రామ్ డిస్ప్లేస్మెంట్ కర్వ్లో, 2, 2 డాష్. సో ఈ 2 నుంచి ఆ స్ట్రైట్ లైన్ ఎక్స్టెండ్ చేయండి. ఎంత ఎక్స్టెండ్ చేస్తారంటే 2 డాష్. మళ్ళీ నెక్స్ట్ దాని తర్వాత 3, 3 డాష్. సో ఈ స్ట్రైట్ లైన్ ఎంత ఎక్స్టెండ్ చేయాలంటే 3 డాష్ ఎక్స్టెండ్ చేస్తారు. సిమిలర్గా 4, 4 డాష్, దీన్ని మళ్ళీ ఎంత ఎక్స్టెండ్ చేస్తారంటే 4, 4 డాష్. ఈ సర్కిల్ మీదన ఈ లెంత్ ఇది 4, 4 డాష్. ఈ సర్కిల్ మీదన 3, 3 డాష్, 2, 2 డాష్, 1, 1 డాష్. సో యాక్చువల్లీ మీరు స్కేల్ యూస్ చేసుకుని ఎక్స్టెండ్ చేయాలి. నెక్స్ట్ 5, 5 డాష్, 5, 5 డాష్. నెక్స్ట్ అది 6 డాష్ ఎక్స్టెండ్ చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ 12 పీరియడ్ మొత్తం 12 పీరియడ్లో ఇంకేం డివైడ్ చేయలేదు. సో మళ్ళీ ఇక్కడికి వచ్చేయండి. ఎంత ఎక్స్టెండ్ చేయాలంటే 6 డాష్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఎంత ఎక్స్టెండ్ చేయాలి 7, 7 డాష్, 7 డాష్. మళ్ళీ
ఈ లైన్ ఎంత ఎక్స్టెండ్ చేయాలి? 8 డాష్. మళ్ళీ ఈ లైన్ మీద 9 డాష్. ఇది యాక్చువల్ 9 డాష్, ఇవన్నీ డిస్ప్లేస్మెంట్ కర్వ్ నుంచి వస్తాయి. ఇది 10 డాష్, ఇది 11 డాష్. నెక్స్ట్ సో 12 డాష్, అది యాక్చువల్గా లెంత్ ఏమి ఉండదు అక్కడ, ఇది 12 డాష్. సో ఇక్కడ 1 డాష్, 2 డాష్ అండ్ సో ఆన్. ఈ మిగతా అన్ని కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే డిస్ప్లేస్మెంట్ కర్వ్ నుంచి వస్తాయి. ఆ లెన్స్ మెజర్ చేయండి, డిస్ప్లేస్మెంట్ కర్వ్స్ నుంచి వస్తాయి. ఓకే, 1 డాష్ అంటే మీరు స్కేల్ యూస్ చేసుకుని ఈ లెంత్ మెజర్ చేస్తారు. ఓకేనా, అది ఆ లెంత్. మళ్ళీ 2 డాష్ అంటే ఈ లెంత్. అలాగా 3 డాష్, 4 డాష్ అలా. సో ఇప్పుడు మనకి ఇప్పుడు సో నెంబర్ ఆఫ్ పాయింట్స్ మనం ఎక్స్టెండ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం అంటే అన్ని పాయింట్స్ని జాయిన్ చేసేయాలి ఒక సర్కిల్. మీరు స్కేల్తో ఒక పెన్సిల్ యూస్ చేసుకుని ఫ్రీ హ్యాండ్ తోటి ఈ అన్ని పాయింట్స్ని మనం కలిపేయాలి. ఓకే, ఇక్కడ వరకు ఓకే, అసెంట్ కంప్లీట్ అయింది. మళ్ళీ ఏం చేస్తామంటే ఇది 12 పీరియడ్ కదా, 12 పీరియడ్లో మనం ఫ్రీ హ్యాండ్తో డ్రా చేయకూడదు. ఎందుకంటే 12 పీరియడ్లో ఫాలోవర్ అక్కడే ఉంటుంది. అక్కడే ఉండాలంటే మనకి ఇక్కడ నుంచి లెంత్ అండ్ ఈ లెంత్ ఈ మధ్యలో మొత్తం ఒకటే లెంత్ ఉండాలి. సో ఒకటే లెంత్ ఉండాలంటే ఏం చేస్తాము? ఫ్రీ హ్యాండ్తో డ్రా చేయకూడదు కదా. ఎలా డ్రా చేయాలి? కంపాస్ యూస్ చేయండి. కంపాస్ యూస్ చేసి ఈ ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ తీసుకుని ఒక సర్కిల్ డ్రా చేసేయండి. ఇది ఫ్రీ హ్యాండ్ స్కెచ్ కాదు, ఇది ఏంటంటే ఆర్క్ డ్రా చేయాలి. సెంటర్ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఉంది. సో ఆర్క్ ఎంతంటే, రేడియస్ ఎంతంటే, ఈ పాయింట్ సపోజ్ ఓ అనుకోండి. సో రేడియస్ ఎంతంటే ఓ 6 డాష్. ఓకే, ఈ రేడియస్ తీసుకుని ఈ సెంటర్ ప్లేస్ చేసుకుని ఇక్కడ నుంచి ఇలా ఆర్క్ డ్రా చేయండి. ఇలా ఆర్క్ డ్రా చేసి ఇక్కడ వరకు ఆర్క్ డ్రా చేసేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఫ్రీ హ్యాండ్ డ్రా చేయొచ్చు. మొత్తం అన్ని పాయింట్స్ టచ్ అయ్యేలాగా. ఓకే, ఇది 12 పీరియడ్. నెక్స్ట్ ఇంకేముంది? నెక్స్ట్ ఒక ఎసెంట్ పీరియడ్ అయిపోయింది. నెక్స్ట్ ఏమో 12 పీరియడ్ అయిపోయింది. నెక్స్ట్ ఏమో డిసెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకా డెల్టా 2 50 డిగ్రీస్ ఉంది కదా, ఇదేంటి? ఇది 12 పీరియడ్. 12 పీరియడ్లో ఎక్కడ ఉంటుంది ఫాలోవర్? అక్కడే ఉంటుంది. సో ఇక్కడ ఇంకేం చేంజ్ అవ్వదు. సో ఈ 12 పీరియడ్, డెల్టా 2 పీరియడ్లో మనకి యాక్చువల్ ఫాలోవర్ అక్కడే ఉంటుంది. సో మనకి ఇక్కడ లెంత్ ఏం చేంజ్ అవ్వకూడదు. సో అదే సర్కిల్ మీదే మనకి యాక్చువల్గా ఇక్కడ ఒక ఆర్క్ ఉంటుంది. సో ఈ రకంగా ఏంటంటే మనం క్యామ్ ప్రొఫైల్స్ అనేవి డ్రా చేస్తాం. దీని కంటిన్యూషన్ టెక్స్ట్ బుక్లో ఉంది. అంటే వాళ్ళు కొన్ని క్యాలిక్యులేషన్స్ అడిగారు, మీరు అది చూసి సరిపోతుంది. సో ఏంటంటే మీకు డ్రా చేయడానికి ఈజీగా ఉండేవే ఇస్తాను నేను. మోస్ట్లీ అరౌండ్ 30 మినిట్స్లో నేను సాల్వ్ చేయగలిగితే నేను మీకే ఇస్తాను. సో అండ్ ఈజీగా ఉండేవే ఇస్తాను మోస్ట్లీ, ఒక 20 మినిట్స్లో అయిపోయేలాగా. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి ఇది. సో నెక్స్ట్ ఆఫ్సెట్ ఫాలోవర్కి ప్రొసీజర్ కూడా ఉంది. ఆఫ్సెట్ ఫాలోవర్కి ప్రొసీజర్ ఏంటో కూడా ఉంది, ఒకసారి అది కూడా చూడండి. సో క్యామ్స్ కూడా కొంచెం నేర్చుకోండి మంచిగా. ఓకేనా? ఈ డౌట్స్ అంటే మీరు ఇక్కడ ఇది 13 సెంటీమీటర్సే ఎలా డ్రా చేయాలో ఎలా తెలుస్తుంది అంటే మనకి యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన యాంగిల్స్ బట్టి. ఓకేనా, వాళ్ళు ఇచ్చిన యాంగిల్స్ బట్టి మనం డ్రా చేస్తాం. కొన్ని 12 పీరియడ్స్ ఎందుకు వదిలేసామంటే
అది డ్రా చేసిన ఒకటే, డ్రా చేయకపోయినా ఒకటే. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఎక్స్టెండ్ చేస్తాము. దానివల్ల యూజ్ ఏం లేదు కదా! ఇప్పుడు ఇంకా ఎక్స్టెండ్ చేసాం 12 పీరియడ్. కానీ ఆల్రెడీ మనకు తెలుసు. జస్ట్ ఇది ఒక ఆర్క్ డ్రా చేయాలని తెలుసు. ఇంకా అక్కడ ఏముండదు. జస్ట్ 12 పీరియడ్‌లో మనకి అక్కడే ఉంటది కదా! ఇంకెందుకు మళ్ళీ డ్రా చేయడం ఎక్స్‌ట్రా 12 అవసరం లేదు. ఇది ఎందుకు డ్రా చేసామంటే ఇది మధ్యలో ఉంది. ఎసెంట్‌కి, డిసెంట్‌కి మధ్యలో ఉంది కాబట్టి ఇది డ్రా చేసాం. ఈ 12 పీరియడ్. ఓకేనా? ఇది ఫ్రీ హ్యాండ్‌తో డ్రా చేసాము. 12 పీరియడ్‌లో ఆర్క్ డ్రా చేసాము. మళ్ళీ ఫ్రీ హ్యాండ్. మళ్ళీ ఇక్కడ ఉన్నది ఆర్కే ఎలాగా. ఓకేనా? సో, ఒక ప్రాబ్లమ్ మీరు ప్రాక్టీస్ చేయండి. సో, ఎంత టైంలో చేస్తున్నారో ఒకసారి చూసుకోండి. ఒకవేళ మీకు హాఫ్ అన్ అవర్ కన్నా తక్కువలో అవ్వట్లేదంటే సో, మిగతా క్వెషన్స్ చేయండి. లేదంటే ఇది ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఓకే. వి విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ. అంటే ఇదొక గేమ్ లాగా ఉంటది అంతే. మనకి పెద్ద